వెల్కమ్ టు V999 న్యూస్. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక 66వ వార్డ్ కైలాస్ నగర్ సామాజిక భవనంలో ఏపీ వెనుకబడిన తరగతుల సహకారం ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు స్వయం శక్తితో రాణించేలా అన్ని జిల్లాల్లో ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఇందులో శిక్షణ పొందిన అనంతరం గుర్తింపు పత్రంతో పాటు అపెరెల్ పార్క్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శేషాద్రి, నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ, నాయకులు గోమడ వాసు, సింగూరు అనంత్, ఆఫీస్ పవన్, సత్యనారాయణ, తారకేష్, సరోజిని, రాంబాయ్, లత, లలిత, శివ, భాష, హుస్సేన్, వినాయక హౌస్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు గాజువాక నియోజకవర్గంలో బీసీ కార్పొరేషన్ సౌజన్యంతో 4 కుట్టు మిషన్ ట్రైనింగ్ సెంటర్స్ ప్రారంభించుకోవడం జరుగుతుందండి. ఇందులో ముందుగా కైలాస్ నగర్లో మనం 66వ వార్డుకు సంబంధించి ఇక్కడ ఈ కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను బీసీ శాఖ మార్చులైనటువంటి సబితమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎన్డీఏ కూటమి పార్ట్నర్స్ అయినటువంటి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకత్వానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి మీ ద్వారా నేను ప్రజానికానికి అంతా తెలియజేసేది, ఆడవారు వారు కాళ్ళపైన నించునే విధంగా, అలాగే భర్తకి కాస్త ఆర్థిక సాయం అందించే విధంగా వారికి ఈ ట్రైనింగ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఆలోచన తీసుకురావడం జరిగింది. కనుక ఎవరైతే నిరుద్యోగంగా ఉన్నారో, ఎవరైతే ఇంటి దగ్గరే ఉండి కొంచెం ఈ స్టిచ్చింగ్ లో ప్రావీణ్యత సంపాదించాలనుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ పొందాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇక్కడ అనుభవం ఉన్నటువంటి వారితో ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. అలాగే రేపు మనకి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా అపారంగా ఉంటాయి. ఇప్పుడు రేపు మన వడ్లపూడిలో ఉన్నటువంటి అపెరల్ పార్క్, అక్కడ కూడా ఎక్కువగా ఇండస్ట్రీ, ఈ అపెరల్ ఇండస్ట్రీ వచ్చేటట్టుగా నేను కూడా ఆలోచన చేస్తున్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు బీసీలకి అద్భుతమైన రోజు కింద మేము గ్రహిస్తాం. ఎందుకంటే మహిళల అభ్యున్నతి కొరకు ఒక గతంలో 2014 నుంచి 19 వరకు జరిగినప్పుడు కూడా 66వ వార్డులో 2 సెంటర్లు నడిపాం, మహిళలు కుట్టు సెంటర్లు. వాళ్ళు ఈరోజు బీసీ కార్పొరేషన్ లోన్లు తీసుకొని ఎవరి కాళ్ళ మీద నిలబడే శక్తిని ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో జరిగింది. మళ్ళీ గతం 2019 నుంచి 24 వరకు బీసీల కొరకు చేసిన సంక్షేమాలని పక్కన పెట్టి పరిపాలించిన దుర్మార్గ పాలన నుంచి ఇప్పుడిప్పుడే ప్రజలు బయటపడుతున్నారు. ఈ రోజు 66వ వార్డులో గాజువాకలో 4 కుట్టు సెంటర్లు స్టార్ట్ అయ్యాయి వెనకబడిన వర్గాల కొరకు. అలాగే బీసీ కార్పొరేషన్ సహకారాలతో ఈరోజు ఇప్పుడే మన గాజువాక శాసనసభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, అలాగే జోనల్ 6 జడ్సీ గారు, జీవీఎంసీ అధికారులు, వార్డు నాయకులు, వినాయక హౌస్ కార్పొరేషన్ పెద్దలందరూ ఇచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మూలం ఏంటంటే మహిళలు ఎవరి కాళ్ళ మీద అలా నిలబడే ప్రయత్నమే. గతంలో అనుకునేవారు ఇది మిషన్ ఒక మిషన్ ఇస్తారు కదా అని ట్రైనింగ్ అన్నారు. కాదు, ఈ రోజు పల్లా శ్రీనివాసరావు చెప్పింది ఏంటంటే మనకి ఈ ట్రైనింగ్ 90 రోజులు పూర్తి అయిన తర్వాత మిషన్ ఇవ్వడంతో పాటు వీళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్, అంటే ఒక విధంగా స్టార్ హోటల్స్ కానీ, కొన్ని మెడిటెక్ కానీ, కొన్ని ప్రైవేట్ కంపెనీలు కానీ, లేకపోతే ఇక్కడ SCZ లో ఉన్న కంపెనీలు కానీ ప్రభుత్వం సహకరించి వర్క్ని అడుగుతుంది. ఎలాగంటే వడ్లపూడిలో ఉన్న ఎప్రోల్ పార్క్ అక్కడే చేసుకోవాలి, ఇది అలా కాదు.
రేపు నైపుణ్యతతో 80% సక్సెస్ అయ్యి మిషన్ కుట్టు నేర్చుకున్న ప్రతి మహిళకు ఒక సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. ఆ సర్టిఫికేట్ మీద తన కాళ్ళ మీద తాను నిలబడి ఇంట్లో వర్క్ చేసుకునేటట్టు ప్రభుత్వమే వర్క్ ను కూడా సహకరిస్తుంది. ఆ వర్క్ మినిమం 15,000 20,000 రూపాయల నుంచి ఆవిడకి ఆర్థిక సాయం అందుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారికి, మన బీజేపీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బీసీల పక్షాన నిలబడుతున్న తెలుగుదేశంలో ఉన్నందుకు గర్వంగా మేము మాట్లాడుతూ ఈ రోజు 66వ వార్డుతో పాటు కొన్ని వార్డుల్లో ఎమ్మెల్యే గారు బీసీ ఈ కుట్ సెంటర్ను ఓపెన్ చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.